ఆదికాండం 25వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఇస్సాకు సిరియా వాడైన లాబాను సహోదరి అయిన రెబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనం ప్రకారం రెబ్కా పిల్లలను కన్నప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఈ 2 వచనాల సారాంశం అర్థం చేసుకోగలిగితే రెబెకాకు ఒక సమస్య ఉంది అని అర్థమవుతుంది. 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆమె గుడ్రాలిగా ఉంది. రిబ్కా దేవుని చేత ఇస్సాకు కోసం ఎంపిక చేయబడిన భార్య. దేవుడు స్వయంగా మీకోసం ఏర్పాటు చేసిన వ్యక్తిని మీరు జీవిత భాగస్వామిగా పొందినప్పుడు కూడా సమస్యలు ఉండటం సాధ్యమేనా? అవును, అది మీ ఆధ్యాత్మిక తర్ఫీదులో భాగం కావచ్చు. దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నప్పటికీ మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. సమస్యలు మీరు దేవుని చిత్తానికి దూరంగా ఉన్నారని సూచించవు, కానీ వాటి అర్థం మీరు ప్రార్థన చేసి సమస్యలను పరిష్కరించమని దేవుణ్ణి అడగాలి. ఇది ఆధ్యాత్మిక తర్ఫీదులో భాగం. ఇస్సాకు ప్రార్థించాడు, సమస్య పరిష్కరించబడింది, రెబెకా గర్భవతి అయ్యింది. ప్రార్థన. ప్రియమైన దేవా, మా ఆధ్యాత్మిక తర్ఫీదులో ఎదురయ్యే సమస్యలను ప్రార్థించి ఓపికతో కనిపెట్టి నీ ఆశీర్వాదం పొందడం నేర్పు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.